జోగి రమేష్కి హై పవర్ కరెంట్ షాక్. నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్టు చేసే అవకాశం. ఈసారి ఎత్తకపోతే 6 నెలల వరకు బయటకు వచ్చే అవకాశమే లేనట్టు తెలుస్తూ ఉంది. విషయం ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని పరామర్శించడానికి వచ్చాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఆయనేమో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ చచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయని పోలీసుల పరిస్థితి ఏంది? ఆ చంపింది పోలీసులా, జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ ఏంటి అంటే, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేటటువంటి ఎస్ఐ రవివర్మ అనే అతను జోగి రమేష్ మీద కేసు పెట్టాడు. నాన్ బెయిలబుల్ కేసు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం సిద్ధంగా ఉండడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఎందుకంటే గతంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు జోగి రమేష్ని కొంతకాలం జైల్లో ఉంచినా సరిగ్గా సరిపోలా, కొవ్వు ఎక్కువ, మళ్ళీ మాటలు దురుసుగానే వచ్చాయి. అదిగా మళ్ళీ ఇద్దరు చంపేశాడు. జగన్మోహన్ రెడ్డి యాడికి పాదయాత్ర వచ్చినా చంపాలా అని ఏమన్నా పెట్టుకుంటారో ఏం పాడో. మొత్తానికైతే మాజీ సీఎం జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణతో పాటు పోలీసు విధులకు ఆటం కలిగించారని విధుల్లో పేర్కొన్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పిఎస్లో జోగి రమేష్పై కేసు నమోదైంది. పోలీసుల కేసు కథనం ప్రకారం జోగి రమేష్ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రోత్సహించి పెద్ద ఎత్తున సమీకరణకు ప్రయత్నం చేశారు. ఈ చర్య వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. పబ్లిక్ న్యూసెన్స్ కారణమయ్యాడు. పోలీసులు ఇదే విషయాన్ని కేసులో చెప్పారు. చచ్చిపోయిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. దుర్మార్గం. వాళ్ళ పామే తన పిల్లల్ని తను చంపుకుంటుందంట. ఇది కూడా తనకు దగ్గరగానే ఉంది కథ. ఈ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, పబ్లిక్ న్యూసెన్స్ కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా అనుమతి లేకుండా రోడ్డు బ్లాక్ చేయడం వాళ్ళ ఇష్టమేగా. జోగి రమేష్ ఇంటికా నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే హెలికాప్టర్ అక్కడ వరకు రోడ్లు అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రోడ్డు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదులో పాల్గొన్నారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించి రప్ప అది ఇది ఆటోలు పోయేదిలే, సామాన్య ప్రజలు బండ్లలో పోయేదిలే, ఏమిలే, ఈ మగోడే ఉండాల దోవంతా. అదిగాక ఆడ ఇరుకు రోడ్లంట. ముందుగానే శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపణలు కూడా జోగి రమేష్పై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన నాన్ బెయిలబుల్ కేసు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒక చోట కాదు, చాలా చోట్ల కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. మరి మొత్తానికైతే ఈ అంశాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ ఇటుంటే మన జైలు నుంచి వచ్చినట్టు నోరు మూసుకొని మర్యాదగా ఉండకుండా మళ్ళీ లోకేష్ని కొవ్వు పట్టాడని, అదని చంద్రబాబు నాయుడికి మళ్ళీ పోతారని కూశాడు. ఈ కూతల కోసమైనా సరే మళ్ళీ అరెస్ట్ చేసి జోగి రమేష్కు జోగి కింద పడేలాగా, జోలి ఆగిపోయేలాగా దంచక తప్పదు. మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు నా నిర్ణయంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? కామెంట్ రూపంలో ఎందుకు రాను